ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది దమ్ బిర్యానీ. దానికి కావాల్సింది చికెన్. నేను 1/2 కేజీ తీసుకున్నాను చికెన్. చూడండి, చక్కగా ఒక మాదిరి ముక్క కొట్టించుకున్నాం. పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, మిరియాలు ఒక 20, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం 1.5 స్పూను, మీకు కావాలితే 2 అయినా వేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్లు, పెరుగు 1 కప్పు, చూడండి, యాలక్కాయ, షాజీరా, ఇంకేంటి మరాఠీ మొగ్గ, అలా పలవా దినుసులు అన్నమాట. ఉల్లిపాయలు 1/4 కేజీ. ఒక 1/4 కేజీ తీసుకొని కోసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ముందు ఉల్లిపాయలు నూనెలో ఎర్రగా వేపుకోవాలన్నమాట. 4 పచ్చిమిరకాయలు కూడా కావాలి. చూడండి, ఇప్పుడు మనం మసాలా కలుపుకుందాం. శుభ్రంగా కడిగేసుకొని చికెన్ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలపెట్టుకోవాలి. అన్నీ వేసి కలపకూడదు. ఏట్లకాయ వేసి కలుపుతూ ఉంటే దేనికైతే పడుతూ ఉంటుంది అన్నమాట. బాగా పట్టించాలి ముక్కలకి ఉప్పు కారం. చూడండి, అలా కలపాలి. ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా బాగా ముక్కలకు పట్టించాలన్నమాట. అది కూడా వేసి తర్వాత మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె ఈ ముక్కలకి వేసి కలుపుకోవాలి. భలే రుచి వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అన్నమాట. దీన్ని కూడా బాగా వేసి పట్టాలి. కొత్తిమీర, పుదీనా ఈ 2 కూడా వేసి కలుపుకోవాలన్నమాట. వేసిన పుదీనా కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర పుదీనా వేసేసి బాగా కలపాలన్నమాట. ఈ కలుపుతోనే ముక్కకు బాగా పడుతుంది. కొద్దిగా సాల్ట్ సరిపోయినట్టు అనిపించలేదు, కొంచెం వేసి కలుపుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, 2-3 స్పూన్లు. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్నర వేసుకున్నా నేను. అందుకే బాగా ఎర్రగా కనపడతలే మీకు. ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి బాగా కలపాలి. తర్వాత పెరుగు పోసి కలపాలి. ఈ కలుపుతోనే ముక్కకు బాగా పడుతుంది అన్నమాట. కారం అంటే గుర్తొచ్చింది. మేము చిన్నప్పుడు ఎదురు ఇళ్ళల్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం.
మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని ఆడుతుంటే ఒక పిల్లోడు రోజు వచ్చి ఆ పిల్లంక చూస్తూ ఉండేవాడు అనమాట నుంచొని. అయితే వాళ్ళ అమ్మ చూసింది ఒక 4 రోజులు. 5వ రోజు సైలెంట్గా లోనకు రా అని కేకేసింది. దేనికో అని వెళ్ళాడు పిల్లోడు. వెళ్తే అందంట, నువ్వు ఈసారి అక్కడ కనపడితే కోసి కారం పెడతాను అందంట. ఇంకా ఆ దెబ్బతో ఆ పిల్లోడు అక్కడెక్కడ కనపడలేదు మాకు, సైలెంట్గా కేకేసి. అలాగే మనం కోడిని కోసి కారం పెట్టి వండుకుంటున్నాం. సైలెంట్గా బెదిరించింది కదా, మాకు భలే నవ్వు వచ్చింది. చూడండి, అబ్బాయిని చూసినప్పుడు అలా ఇప్పుడు కూడా నవ్వుతాం మేము, అలా బెదిరించిందని. పచ్చిమిరకాయలు ఇదంతా నానాలన్నమాట. ఒక 2 గంటలు నానితే భలే ఉంటుంది. నేను 1 గంట నానబెట్టుకున్నాను. మీకు కుదిరితే 2 గంటలు నానబెట్టుకోండి. ముక్క అంతా పీల్చేస్తుంది అన్నమాట. ఉప్పు, కారం, పెరుగులో ఉన్న పులుపు మొత్తం పీల్చి మంచి రుచి వస్తుంది ముక్క. ఒక అరగంటలో చేసుకునేటట్టయితే ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి, ఇంకా బాగుంటుంది. ఇది నానబెట్టేసుకుందాం. ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాను, రైస్ వండుకుంటూ చేద్దాం. నేను 2 గ్లాసులు తీసుకున్నాను బియ్యం. నీళ్ళు ఎక్కువ పోసేయాలి మనం, ఎందుకంటే ఎన్ని నీళ్ళైనా ఎగిరిపోతా కాదుగా. అన్నం మనకి ఒక 2 వంతులు ఉడకాలన్నమాట బియ్యం. నేను మామూలు బియ్యమే తీసుకున్నాను. బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చు, ఏ బియ్యం అయినా చేసుకోవచ్చు. ఇవ్వండి మామూలు బియ్యం బాగుంటాయి మావి, బిర్యానీకి కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి, దాంట్లో కాస్త నూనె వేసేసుకుందాం. పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇది ఒక పొంగు రాగానే మనం కట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది మూత పెట్టి ఇది మనం ఉడుకుతోలోపు మనం ఉల్లిపాయలు కోసేసుకొని వేపేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అన్నానికి కూడా సాల్ట్ పెట్టి కొంచెం కొద్దిగా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. రెండు గ్లాసులు అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాసు 2 గ్లాసులు అన్నమాట. ఇది మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయ బాగా ఎర్రగా ఏగితేనే బాగుంటుంది, కానీ మా ఇంట్లో ఎర్రగా ఏగితే తినరు, అందుకే ఓ మాదిరిగా వేపాను నేను. వేసానా లేదా అని మళ్ళీ అనుమానం వచ్చిందన్నమాట నాకు. అదిగా ఉల్లిపాయ వేపుతున్నాం. ఈలోపు ఇది కూడా పొంగు వచ్చేస్తుంది. మూత తీసి చూద్దాం. ఓకే, వచ్చేసింది ఉడుకు. ఒకసారి చూద్దాం తీసి పైకి. ఉడికిపోయింది. మనకి ఎలా తెలుస్తుందంటే మనం గింజ పట్టుకోగానే 2 ముక్కలు ఇరిగిపోవాలన్నమాట. చాలు, ఇంకంతవరకు చాలన్నమాట. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, దాని మీద మనం ఈ బియ్యం వేసుకుందాం. చూసారా, గంట నానేటప్పటికి నూనె తేలింది, చూసారా సైడ్లో అమ్మట. అది అలా తేలిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ రైస్ దీని మీద పైన వేసేసి కప్పుకుందాం. బిర్యానీ మీద కూర మీద వేసి కప్పుకుంటే చక్కగా అది వచ్చి ఆవిరికి పైన అన్నము ఉడికిపోద్ది, అడుగున అది కూడా మసాలా అంతా కూడా బాగా వేగిపోద్ది. అయ్యో, అలా వేపుకుంటాను నేను ఉల్లిపాయలు. మీరు బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే అలా కొంచెం పచ్చి పచ్చిగా వేపుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చల్లుకుందాం.
పిల్లలు అల్లరి చేస్తున్నారు. మిరియాలు చూడండి, చూసారా? కెమెరా నొక్కుతుంది అన్నారు, అవతలకి వెళ్ళిపోయింది. మళ్ళీ సరి చేయాలి. పిల్లల సెలవులు ఇళ్ళకాడ ఉంటారు కదా పాపం. స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఆడవుడిగా ఏ పప్పు చారు, గుడ్డు పొరటు ఏదో వేసి పెడతాం కదా. ఇంటికాడ ఉంటారు కాబట్టి మనం చక్కగా నచ్చినవి వండి పెడితే చక్కగా తింటారు కడుపు నిండా. ఇంటి పట్టు నుండి చక్కగా వండింది కడుపు నిండా తిన్నారండి. చక్కగా పిల్లలు మళ్ళీ సెలవులు అయిపోయేలోపటికి మళ్ళీ పుష్టిగా తయారవుతారు పిల్లలు. చూడండి, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు జల్లేసుకున్నాం. మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. మనం స్టవ్ మీడియం ఫ్లేవర్లో పెట్టండి. మరీ చిన్న మంట కాకుండా మరీ పెద్ద మంట కాకుండా మధ్య రకంగా పెట్టుకోండి. అప్పుడు మాడకుండా చక్కగా నిదానంగా ఉడుకుద్ది. ఇలా ఒక 15 నిమిషాలు ఉంచండి. 15 నిమిషాలు ఉంచుకుంటే నెమ్మదిగా మగ్గిపోద్ది. 15 నిమిషాల తర్వాత మీరు తీసి ఒక 5 నిమిషాలు చిన్న మంటలో పెట్టుకోండి. దీనికి మామూలుగా అయితే మనం తడిగుడ్డ చుట్టి పెట్టుకుంటాము, లేదంటే గోధుమ పిండి కలిపి చుట్టూ గోధుమ పిండి పెట్టుకుంటాం ఆవిరి బయటికి పోకుండా. నేనేం చేశానంటే కొండ నిండా నీళ్ళు పోసి నీళ్ళ కొండ మూత మీద పెట్టేశాను ఆవిరి బయటికి పోకుండా బరువుకి. నీళ్ళేంటి రంగు మారిని అనుకుంటున్నారా? అవి మొక్కలకు పోస్తాకి బియ్యం అన్ను పెసలు కడిగి పోసి నీళ్ళు అన్నమాట. గబికిన చేతికి అది అందింది, అది పెట్టా అనమాట. చూసారా 15 నిమిషాలకు ఎలా వచ్చిందో. సిమ్లో పెట్టి నేను చూపిస్తున్నాను మీకు. నేను ఇలా కలిపేటప్పటికి ఒక 5 నిమిషాలు అయిపోద్ది, సరిపోద్ది, కట్టేసుకోవచ్చు. చూసారా చక్కగా ఏ మెతుకు ఆ మెతుకు వచ్చేసింది 15 నిమిషాల్లోనే. మనం టైం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే శుద్ధ అయిపోద్ది, లేకపోతే అడుగు మాడిపోద్ది. అడుగు మాడకుండా చక్కగా శుద్ధ అవ్వకుండా పొడి పొడిలాడుతూ జలజల్లాడుతూ వస్తుంది అన్నమాట. చూడండి, మీకు కావాలితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. మాకు కలర్లు తినరు పెద్దగా, అందుకే నేను. అయినా కలర్ మన హెల్త్కి మంచిది కాదని చెప్తున్నారు కదా. చూడు, ముక్క కూడా చూసారా ఎలా వచ్చిందో చక్కగా. ఏ ముక్కకు ఆ ముక్క వచ్చేసింది. ఎక్కువ మసాలాలు వేసుకుంటే మసాలానే కనపడద్ది మనకి. మసాలాలు తక్కువ వేసుకుంటే, ఇప్పుడు ఎండాకాలం కదా, మసాలాలు తింటే బాగా నీళ్ళు అయిపోతాయి, అరగదు కూడా. అందుకు కొంచెం మసాలా తక్కువ వేసుకోవాలి. చూడండి, పిల్లలకు కూడా కొంచెం మసాలా తక్కువ వేసి పెడితే తేలిగ్గా అరుగుద్ది వాళ్ళకు కూడా. అయిపోయింది, మన స్టవ్ కట్టేసుకుందాం. చూడండి, కొద్దిగా తీద్దాం, ప్లేట్లో సర్వ్ చేసుకుందాం తీసి. ముక్కలు ఎక్కువైనా తినరు, మొహం కొట్టేసినట్టుగా ఉంటుంది. కాకపోతే గ్లాసు బియ్యానికి 1/2 కేజీ చికెన్ వేసుకుంటే బాగుంటుంది. నేను 2 గ్లాసులకి 1/2 కేజీ వేసా.
ఎక్కువ తినరులే. చూడండి, మన ఇంట్లో ఏదైనా తక్కువ ఉన్నప్పుడు అది తినాలనిపిస్తుంది, ఎక్కువ ఉన్నప్పుడు తినాలనిపించదు. అందుకే ఇలా చేసామనుకోండి చక్కగా తినేస్తారు ఉంటుంది, మళ్ళీ మిగలదు ఇక. అందుకే అలా చేస్తూ ఉంటాం ఒక్కోసారి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీరు కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.